A1 టీవీ తెలుగు న్యూస్. ప్రజాస్వామ్య విలువలతో కూడుకున్న ఓటు హక్కును ఎంతో విలువైనదిగా భావించి ప్రతి ఒక్కరూ ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని యువతకు వరంగల్ జిల్లా జడ్జి బివి నిర్మలా గీతాంబ పిలుపునిచ్చారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని వరంగల్ IMA హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆమెతో పాటుగా కలెక్టర్ సత్యశారద, మున్సిపల్ కమిషనర్ అశ్విని, తనాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి బివి నిర్మలా గీతాంబ మాట్లాడుతూ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటు హక్కు అనేది ఫండమెంటల్ రైట్ అని, ప్రజాస్వామిక దేశంలో మనం స్వేచ్ఛ, సమానత్వం మనం అనుభవిస్తున్న తీరని చూసినట్లయితే బయటి దేశాలతో పోలిస్తే మనం ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నట్లు తెలుస్తుందని వారు అన్నారు. ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని నిర్వహించుకుంటున్నాను. అదేవిధంగా సోమర్థనాన్ని దూరంగా ఉంచి ఉచితంగా లేదు కాకుండా మన భారతరాలకు ఓటు హక్కు అనేది మనకు అన్ని హక్కుల్లాగానే మనకున్న ఫండమెంటల్ రైట్స్ లాగానే అది మన జరుగుతాగా మనకు వచ్చే ఒక గొప్ప హక్కు. మనది డెమోక్రటిక్ దేశము, స్వాతంత్ర స్వేచ్ఛ, వాట్ స్వేచ్ఛ, అలాగే ప్రతిదీ కూడా మనము స్వేచ్ఛగా అనుభవించే హక్కుని మన భారతదేశంలో కలుగున్నాము. మనం ఇతర దేశాలతో పోల్చుకుంటే వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛ లేదు. ఆ స్వేచ్ఛని మనము ఎంతగా అనుభవిస్తున్నామో అనేది మనం వేరే దేశాలకు వెళ్ళినప్పుడే మనకు మన భారతదేశంలో మనకున్న స్వేచ్ఛ యొక్క విలువ తెలుస్తుంది. అదేవిధంగా ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో మనం ఓటు హక్కు అనేది ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా, మహిళలు 18 సంవత్సరాలు దాటిన అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా హక్కుని, ఓటు హక్కుని ఎందుకు వినియోగించుకోవాలి అంటే మనకు మంచి ప్రభుత్వం కావాలన్నా, మంచి యంత్రాంగం కావాలన్నా, మన దేశము ముందుకు అభివృద్ధి చెందాలన్నా కూడా మంచి నాయకులు కావాలి. ఆ మంచి నాయకులు ఎక్కడి నుంచో రారు, మనలో నుంచే పుట్టుకొస్తారు. మన నుంచే వాళ్ళని మనము ఎన్నుకుంటాము. ఆ ఎన్నుకునే అవకాశాన్ని మనము ఓటు హక్కు ద్వారా మనము ఉపయోగించుకుంటున్నాము. కాబట్టి చాలా వరకు కూడా మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుడు అంటే చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలనేసి రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా వరంగల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోచమ్మ మైదానం నుండి MGM ఆసుపత్రి వరకు ద్విచక్ర వాహన ర్యాలీని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ కలిసి ప్రారంభించారు. స్వయంగా మంత్రి కొండా సురేఖ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపారు. ఈ సందర్భంగా పత్రికా, మీడియా ప్రతినిధులకు హెల్మెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో MBA సూపరింటెండెంట్ మురళి, నెహ్రూ, యువ కేంద్ర అధికారి అన్వేష్, పోలీస్ శాఖ, సంబంధిత శాఖల అధికారులు, జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తా ఉన్నాము ఎన్ని యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. యాక్సిడెంట్స్ అవడమే కాదు, స్పాట్ డెత్ అవుతా ఉన్నారు. దానివల్ల కుటుంబాలు కూడా 4 5 చనిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు అజాగ్రత్తగా వచ్చినప్పుడు జరిగే అనర్థాలే ఎక్కువగా ఉంటా ఉన్నాయి. కాబట్టి మరి 2 వీలర్స్ వాళ్ళు అయితే మరీ నెగ్లెక్టెడ్ గా అడ్డదిడ్డంగా వెళ్ళిపోతా ఉంటారు. ట్రిపుల్ రైడింగ్ లో వెళ్తా ఉంటారు, వితౌట్ హెల్మెట్ వెళ్తా ఉంటారు. వాళ్ళు వెళ్తూ ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. ఫోన్లు మాట్లాడుకుంటూ యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళ సంఖ్య
చాలా ఉంది. వాళ్ళను రోజు కోల్పోతా ఉన్నాం. కాబట్టి మన ప్రాణం ఒక్కటి మనం ఒక్కరమే కాదు, మన వెనకాల మన కుటుంబం ఉంటది, మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం లేకపోతే వాళ్ళు తెల్లారి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించుకొని జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ ఒక వారోత్సవాలు అన్నదాన్ని ఒక మంత్ వరకు కూడా ఈరోజు పొడిగిచ్చారు అంటే దీని ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, నాకు ఒక కుటుంబం ఉంది, నేను బాగా ఉండేనా కూడా వెంటనే తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాను. లేకపోతే అప్పుడే ఎవరు ముట్టుకున్నారు వాళ్ళని కూడా 10 సార్లు పిలిచి పోలీస్ స్టేషన్లకి ఇబ్బంది జరిగేది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనము కూడా రోడ్ ఎమ్మెల్యే వెళ్ళేటప్పుడు చాలా మంది ఎవరైనా కింద పడిపోతే చూడనట్టుగా కూడా వెళ్ళిపోతారు. అది కూడా కరెక్ట్ కాదు. మనం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో అదే ప్లేస్ లో మన వాళ్ళు ఉంటే ఏంటి అనే పరిస్థితి ఆలోచించి అవసరమైతే మన వెహికల్లోనైనా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తీసుకుపోయి ఆ ప్రాణాన్ని రక్షిస్తే ఒక కుటుంబాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఇటువంటి ఆలోచన కూడా మీలో ఉండాలి. మరి కొంత సేవ, సమాజ సేవ కూడా ఉండాలి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా మరి ఇక్కడ ప్రమాణం చేపిస్తారనుకుంటా. ఇప్పుడు అందరికీ హెల్మెట్స్ ఇస్తున్నాము. హెల్మెట్ అంటే సేఫ్టీ. రోడ్ మీద ఎవరు హెల్మెట్ పెట్టిపోతే డెఫినెట్లీ దేర్ ఈస్ 75 to 80% ఛాన్సెస్ దట్ లైఫ్ విల్ బి సేవ్. ఈ అందరు తెలిసినప్పుడు కూడా మనము చాలా అంటే తెలిసి చాలా ఇది మిస్టేక్ చేస్తున్నాము. ఎందుకు మనం పెట్టట్లేము. సో అందరు పెట్టాలి. ఈ ప్రచారం చేసుకోవడానికి, అందరికి కమ్యూనికేట్ చేసుకోవడానికి విలేకరులతో తో మంచి ఎవరు లేరు. ఎందుకు మీరే పెట్టిపోతే అందరికి మీరు ఒక రోల్ మోడల్ గా ఉంటారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని నిఫ్ట్ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వ్యవస్థాపక దినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రిపు డైరెక్టర్ ప్రొఫెసర్ మాలిని దివాకర్ మాట్లాడుతూ వస్త్ర మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వంచే రూపొందించబడిన భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ మేధస్సు A1 బాహుద్వేగ మేధస్సు ఈవెన్ గా నడిచే ఫ్యాషన్ ఫోర్కాస్టింగ్ ప్లాట్ఫామ్ నెక్స్ట్ విజన్ ని స్టార్ట్ చేసింది. దీంతో భారతదేశంలోని రిటైల్ మార్కెటింగ్ ధోరణులను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిఫ్ట్ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పృథ్వీరాజ్ మల్, డైరెక్టర్ ప్రాచి బజాజ్ తదితరులు పాల్గొన్నారు. Is launching Dying by Women, an international luxury kids fashion line set to debut in the United States. మాకు ఫౌండర్స్ డే అంటే 1986లో నిఫ్ట్ స్టార్ట్ చేయడానికి ఈరోజు ఫౌండేషన్ వేశారు. సో నిఫ్ట్ ఈరోజు దాని ఎస్టాబ్లిష్మెంట్కి ఈ రోజుకి మాకు 39 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 40th ఇయర్ స్టార్ట్ అయింది. సో ఈ 40th ఇయర్ భాగంగా ఈ ఇయర్ అంతా కూడా ఏవో ఈవెంట్స్ జరుపుతూనే ఉంటాము. నిఫ్ట్ at 40 అన్న ట్యాగ్ లైన్ తోటి. అండ్ ఈరోజు మేము చేసిన ఈవెంట్లో విజన్ నెక్స్ట్ అన్నది ట్రెండ్ ఫోర్కాస్టింగ్ సర్వీస్. ఇప్పటి వరకు మనకి ఫారిన్ ట్రెండ్ ఫోర్కాస్టింగ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం నిఫ్ట్ ఇండియా హ్యాస్ బ్రాట్ అవుట్ విజన్ నెక్స్ట్, విచ్ ఇస్ ట్రెండ్ ఫోర్కాస్టింగ్ సర్వీస్ ఫర్ ది ఇండియన్ మార్కెట్స్. సో ఇది మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెక్స్టైల్స్ మినిస్ట్రీ ద్వారా ప్రాజెక్ట్ అనమాట. వాళ్ళ సహాయంతో చేయగలిగాము ఇదంతాను. ఇప్పుడు దాని లాంచ్ సెప్టెంబర్లో అయిపోయింది మొన్న. ఇప్పుడు మేము ప్రెస్ రిలీజ్లు అవి ఇచ్చి పాపులరైజ్ చేస్తున్నాము. ఇది ఎవరైనా విజన్ next.in వెళ్తే ఆ రిపోర్ట్ అంతా కనిపిస్తుంది. ఎవరైనా ఫ్రీ పాపులరైజ్ చేస్తున్నాము. ఇది ఎవరైనా విజన్ next.in. మంత్రి కొండా సురేఖ తన మానవీయ హృదయాన్ని మరోసారి చాటుకున్నారు. ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని హన్మకొండకు వస్తున్న క్రమంలో జక్కలొద్ది క్రాస్ రోడ్ వద్ద యాక్సిడెంట్ జరగడంతో కాన్వాయ్లోని పోలీసు వాహనంలో గాయపడ్డ 2 వ్యక్తులను ఎంజీఎం హాస్పిటల్కు పంపించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఎంజీఎం సూపరింటెండెంట్ కు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు.
రాచకొండ కమిషనరేట్ సిపి సుధీర్ బాబు కిడ్నీ రాకెట్ గుట్టురట్టు చేసి ఎల్బీ నగర్ క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో అలకానంద్ ఆసుపత్రిలో ఎలాంటి అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు తేలిందని అన్నారు. అలకానంద్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ గుట్టుపల్లి హనుమంతుడు సుమంత్ను విచారించగా గత 7 నెలలుగా ఆసుపత్రిలో డాక్టర్ అవినాష్ అతని బృందంతో ఈ వ్యాపారం చేస్తున్నారని, వీళ్లంతా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులని, వీరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. Get more doctors and all, we get more information. As of now, Pavan అనే వ్యక్తి కీ మ్యాన్. డాక్టర్స్ ఏర్పాటు చేయడము, దాంట్లో పేషెంట్స్ ఎవరైతే ఐడెంటిఫై చేయడము. హైదరాబాద్ ఆఫీస్ లో సుప్రీం ఎయిర్ ట్రావెల్ సర్వీసెస్ సుప్రీం పవర్టీస్ ఆఫీస్ ను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుప్రీం గ్రూప్ ఫౌండర్ అండ్ ఎండీ మాట్లాడుతూ 15 ఏళ్ల నుంచి తాము ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్నామని, టికెట్ సర్వీసెస్, వీసా సర్వీసెస్ విజయవంతంగా నిర్వహిస్తున్నామని, తమ ట్రావెల్స్ నుంచి ప్రతి నెల 3 గ్రూపులు మక్కా, మదీనా, ఉమ్రా వెళ్తాయని, తమ ట్రావెల్స్ లో బెస్ట్ ప్యాకేజెస్ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, మహిళలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. ग्रुप पिक्चर गरीब सर एक बार आदाब तमाम को. ये न्यूली इनॉग्रेट सुप्रीम एयर ट्रैवल्स है. सुप्रीम एयर ट्रैवल्स लास्ट 15 इयर्स से दूसरे लोकेशन पे था. हम लोग शिफ्ट करें, 15 इयर्स सेलिब्रेशन कंप्लीट करें हम लोग. साथ ही साथ न्यू लॉन्च ऑफ सुप्रीम प्रॉपर्टीज है, हम रियल स्टेट्स में भी है. दे बोथ कम अंडर द सुप्रीम ग्रुप. सुप्रीम एयर ट्रैवल्स एंड द सुप्रीम प्रॉपर्टीज, दे बोथ कम अंडर द सुप्रीम ग्रुप. We recently started two new projects. One is located at Khilwat Chaw Mohalla Palace, opposite Chaw Mohalla Palace, and second is upcoming in pipeline. So this is a new office inauguration. Supreme Air Travels and Supreme Air, both offices the same location. The address is opposite Red Rose Palace beside Hajj House. Supreme Travels last 15 years serving for the pilgrims specially, as well as now we have the complete travel services available. Supreme Air Travels is trustworthy and reliable brand, so please come and join Supreme Travel celebration. Thank you so much. Thank you so much. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో అస్సాంను పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అస్సాం మంత్రి డాక్టర్ రమేష్ బేగు మాట్లాడుతూ అస్సాంనే పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. అస్సాంలోని గౌహతి ఫిబ్రవరి 25, 26 తేదీల్లో అడ్వాంటేజ్ అస్సాం 2.0 పేరుతో నిర్వహిస్తున్నట్లు, పెట్టుబడులను, మౌలిక సదుపాయాల సదస్సుకు పెట్టుబడిదారులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. అస్సాం సామర్థ్యంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులతో ప్రత్యక్షంగా చర్చలు జరిపామని అన్నారు. Highest number of tourist flow this year, 75 lakhs, that included the domestic. In terms of gender parity, etc. But yes, there is a lot of space that is required to be done in terms of women participation in the workforce. We have also a very strong self-help group. Investors to please stay back. 26th of February. This is the second edition. Our outcome of the first edition, it is very successful. Most of the MOUs that we signed during the Advantage Assam 1 have already been implemented, and we are expecting a good number of participants and good investment proposals during the second edition. And we are coming to Hyderabad to invite the entrepreneurs, the companies, the enterprises here to come for investment in Assam. We have developed an ecosystem which are very good policies of incentivizing, giving assistance, giving logistic support to industries. Our policies are
over and above all other policies of Government of India. Like Government of India has given us the Unnati scheme for the northeastern states. So over and above we have policies of giving GST relaxation, reduced power tariff, other incentives and logistic support to the intending industrialists. This గురించి చాలా మందికి తెలియదు. అస్సాం వెన్ ఇండిపెండెన్స్ టైంలో బికాజ్ ఆఫ్ ఆయిల్, బికాజ్ ఆఫ్ టీ ఎట్సెట్రా, బికాజ్ అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నందుకు ఇట్ వాస్ ఫార్ హెడ్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. కానీ దే వాంటెడ్ టు బి, అక్కడ అజిటేషన్ ఎందుకు స్టార్ట్ అయిందంటే మా పెట్రోల్ మాది, డీజిల్ మాది, మీరు 1% రాయల్టీ ఇస్తే ఎట్లాగా అని చెప్పి వాళ్ళు కొంచెము యూత్ అంతా అజిటేట్ అయ్యి దే వాజ్ లాట్ ఆఫ్ అజిటేషన్ ఫర్ ఆల్మోస్ట్ 3 to 4 decades. అందుగురించి అస్సాం వెనక పడిపోయింది. అండ్ ఇస్ ఆల్సో స్టేట్ విచ్ హెస్ లాట్ ఆఫ్, అంటే కల్చర్ ఈస్ వెరీ వెరీ వైబ్రెంట్. ప్రతి విలేజ్లో యూ విల్ నాట్ బిలీవ్ ఎవ్రీ గర్ల్ నోస్ హౌ టు డాన్స్ అండ్ సింగ్. ఆపలేము. సో ఇట్ ఈస్ లైక్ వెరీ వెరీ వైబ్రెంట్ కలర్ఫుల్ ప్లేస్. అండ్ నేను చూసేది ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఇండస్ట్రీస్ చాలా డెవలప్ కావచ్చు. ఇప్పుడు ద లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ విచ్ ఆర్ కమింగ్ టు నార్త్ ఈస్ట్. అస్సాం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు సౌత్ ఈస్ట్ ఏషియా. ఇప్పుడు మనం ఎలాగైతే ఇక్కడ నుంచి మనము ఇఫ్ యూ కెన్ గో టు తమిళనాడు, యూ కెన్ గో టు కేరళ, యూ కెన్ గో టు ఛత్తీస్గఢ్, అలాగే యూ కెన్ గో టు మలేషియా, బ్యాంకాక్ ఎట్సెట్రా. అంటే ఇట్ ఈస్ క్లోజర్ బికాజ్ ఆఫ్ ద కంటిగ్యూటీ. 30% ఆఫ్ ద వరల్డ్ ఏదైతే ఉందో యూ కెన్ రీచ్ వెరీ ఈజీలీ విత్ ఇన్ 2-3 hours ఫ్లైట్ ఫ్రమ్ అస్సాం. అందుగురించి సిన్స్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది, ఇండస్ట్రీస్ ఇక్కడ ఇంకా వాళ్ళు పెంచొచ్చు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఇన్సెంటివ్స్లో 150% to 200% రిటర్న్, మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ సేఫ్. అందుగురించి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ కర్మభూమి జన్మభూమిని ఒక దగ్గర తీసుకొచ్చి అందరికీ, ఇక్కడ ఇన్వెస్టర్స్కి బెనిఫిట్, ఆ రీజియన్కి కూడా బెనిఫిట్, ఇద్దరి బెనిఫిట్ గురించి మనం ఇవాళ వచ్చాయి. ఇండస్ట్రియల్ పాలసీ ఉంది, కానీ ఇప్పుడు ఏంటంటే ద డిఫరెన్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ఒకటి వచ్చింది ఉన్నతి అని చెప్పి, విచ్ ఈస్ ఆల్రెడీ గివింగ్ సమ్ ఇన్సెంటివ్స్. దాని మీద హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫుట్ అండ్ యాంకిల్ కేర్ కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో అపోలో ఆరోగ్య రంగంలో మరో ముందడుగు వేసినట్లయింది. ఈ ఆధునిక కేంద్రం ఫుడ్ అండ్ యాంకిల్ సంబంధిత సమస్యలను, ఉన్నత సేవలు, ప్రత్యేక చికిత్సలను అందిస్తూ ప్రపంచ స్థాయి ఆర్థోపెడిక్ సంరక్షణను అందించనుంది. ఈ సందర్భంగా లండన్ కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ ప్రఖ్యాత ఫుడ్ అండ్ యాంకిల్ సర్జన్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ డయాబెటిక్ ఫుడ్ సర్జన్ అధ్యక్షుడు డాక్టర్ వేణు కవర్తపు మాట్లాడుతూ మధుమేహ రోగులకు చలనం అనేది అత్యంత ముఖ్యమన్నారు. చలనం లోపిస్తే అది గుండె సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం, స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీస్తోందన్నారు. ఈ కేంద్రం లక్ష్యం కేవలం అవయవాలను కాపాడడం మాత్రమే కాదని వాటి పనితీరును కొనసాగించడం ద్వారా రోగులకు సంతోషకరమైన జీవితాన్ని అందించడమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరుణ్, అపోలో మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రబాబు, అపోలో హాస్పిటల్ సీఈఓ తేజస్వీరావు తదితరులు పాల్గొన్నారు. నేను ఒక ఆర్థోపెడిక్ ఫుట్ అండ్ యాంకిల్ స్పెషలిస్ట్ని. నేను ప్రొఫెసర్ వేణు గారి ఆధ్వర్యంలో 3 సంవత్సరాలు కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో ఫుట్ అండ్ యాంకిల్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అందులో అన్ని రకాల సంక్లిష్టమైన ఫుట్ అండ్ యాంకిల్ సమస్యలు, డయాబెటిక్ ఫుట్, చార్కోట్ ఫుట్ సమస్యలు, వాటన్నిటిలో నేను ట్రైనింగ్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా మనం ఎన్నో మల్టీడిసిప్లినరీ కేర్ అని చెప్పేసి, ఇప్పుడు ఒక ఇంటికి మనం ఇల్లు కడుతున్నాం అనుకోండి, మనకి ఫౌండేషన్, బీమ్స్, కాలమ్స్, స్లాబ్ ఎట్లా ఇంపార్టెంటో అలానే బ్లడ్, దానికి నీటి సరఫరా, కరెంట్ సప్లై అవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఆర్థోపెడిక్ సర్జన్గా నేను మేస్త్రిని, నేను కాలమ్స్, బీమ్స్ వాటి గురించి నేను చూసుకుంటాను. ఇప్పుడు నరాల గురించి అనుకోండి, దానికి నరాల డాక్టర్ని సంప్రదిస్తాం. అలానే రక్త సరఫరా అంటే అది వాటర్ సప్లై, సో దానికి వాస్కులర్ సర్జన్ కావాలి. సో ఇలాగా ఒక ఇల్లు కట్టడానికి ఎలా అయితే మొత్తం టీం కావాలో అలానే మనకి ఇక్కడ అంత టీం. ఇక్కడ తాపీ మేస్త్రి ఉన్నాడు, ప్లంబర్ ఉన్నాడు, ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, అందరు ఉన్నారు, షుగర్ డాక్టర్ ఉన్నారు. సో మనకి అన్ని రకాల మల్టీడిసిప్లినరీ. ఒకటి నరాల వీక్నెస్ వల్ల న్యూరోపతి అంటారు, 2 బ్లడ్ సప్లై తగ్గడం ఇస్కీమియా అంటారు. నరాలు దెబ్బతిన్నప్పుడు గాయం, ఫుట్ షేప్ చేంజ్ అవటము, స్పర్శ తగ్గటము, గాయాలు ఏర్పడటము ఈజీగా అవుతుంది. ఆ గాయాలు ఏర్పడినప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేవి పెరుగుతుంది. సో ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి ట్రీట్మెంట్, ఆ గాయాలు ఏర్పడకుండా రైట్ కైండ్ ఆఫ్ షూస్ వేయటము, ఇవి. అండ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పానం మ్యాక్సిమం ఎంతవరకు ఫంక్షనల్లీ, రవిబాబు గారు చెప్పారు, ఫంక్షనల్లీ ఎంత మనం సేవ్ చేసామా లేదా అని కాదు, పేషెంట్ దాని ద్వారా ఎంతవరకు నడవగలరు, ఫంక్షనల్
ప్రిజర్వేషన్ ఆఫ్ ద లింబ్ అనేది ఫోకస్ పెట్టుకొని లాస్ట్ 13 years నుంచి డయాబెటిక్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నాము. ప్రొఫెసర్ వేణు గారు వచ్చిన తర్వాత అడ్వాన్స్ షార్కో సర్జరీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి అడ్వాన్స్ న్యూరోపతి అంటే నరాలు బాగా స్పర్శ బాగా తగ్గిపోయి నరాలు బాగా పాడైపోయినప్పుడు చిన్న ఒక ట్రామా అంటే ఒక మెట్టు నుంచి జారటము ఒక చిన్న బెనికిడి జరగటము తోటినప్పుడు లిగమెంట్స్ డ్యామేజ్ అవడం కానీ లేకుంటే ఆర్థరైటిస్ రావడం కానీ లేకుంటే డయాబెటీస్ వల్ల వచ్చిన పాదాలకు వచ్చే ఇన్ఫెక్షన్ కానించి పుండ్లు కానించి డిఫార్మిటీస్ అంటారు అన్నీ ఉంటాయి అనమాట. ఇట్స్ ఎ కాంప్లెక్స్ రేంజ్. అవన్నీ ఒకే సెంటర్లో డెలివరీ సర్వీస్ సేవలు చేసేది చాలా రేర్ అండి. ఇంగ్లాండ్లో మొత్తం 200 పైగా హాస్పిటల్స్లో ఒక 10 హాస్పిటల్స్ కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేసి అలాంటి అవకాశాలు లేవు. కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో ఈ ఫుట్ అండ్ యాంకిల్ యూనిట్కి నేను అధిపతిగా చేస్తున్నాను. మా సెంటర్లోనే చుట్టుపక్కల అన్ని హాస్పిటల్స్లో మా సెంటర్లోనే అన్నీ ప్రొవైడ్ అవుతుంది. ఇండియాలో ఈ ఫుట్ అండ్ యాంకిల్ సర్జరీ అనే స్పెషాలిటీ చాలా చాలా తక్కువ హాస్పిటల్స్లో ప్రస్తుతం లభిస్తుందండి. చాలా తక్కువ హాస్పిటల్లో. అందులో ఫెలోషిప్ స్పెషలిస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్స్ చాలా తక్కువ ఉన్నారు.